ఉద్యోగాల సంవత్సరానికి 15 లక్షల రూపాయలు అకౌంట్ లో పెరుగుతున్న గ్యాస్ మీరు చెప్పిన చేయండి మీరు చెప్పిన 6 గ్యారెంటీ పూర్తి చేయండి. మీ చేత కాదు కనీసం 4,000 రూపాయలు చేయలేకపోతా ఉన్నారు. కనీసం మహిళలకి 2,500 రూపాయలు ఎక్కడ ఇస్తున్నారు? మీ ఏ ఎన్నికలు జరిగినా కూడా ఆ ఎన్నికలు ఓడించేది కాంగ్రెస్ పార్టీ, ఓడించేది భారతీయ జనతా పార్టీ. మరి 2 కోట్ల ఉద్యోగాలు 15 లక్షలు ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు గెలిపిస్తున్నారా లేకపోతే చెప్పండి. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ దుస్థితి కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది డెఫినెట్ గా అంటే అది కాదండి. మేము గెలుస్తున్నాం కాబట్టి మేము ఇచ్చిన హామీలు ఇవ్వాల్సిన 100% 100% మీ చెప్పండి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కింద ఇప్పుడు దగ్గర 70,000 మాట్లాడండి. లేకపోతే మధ్యప్రదేశ్ లో, రాజస్థాన్ లో, హర్యానాలో, తెలంగాణలో మేము గెలుస్తున్నాం. మీరు కాదు చెప్పింది. మీ పార్టీని ఓడించి మేము గెలుస్తాం. ఓడించడం అనేది ఓడించడం ప్రజాస్వామ్యం కాదు. మరి మీరు ఇచ్చిన చాతగాని ప్రభుత్వాన్ని మరి మీరు 14 ఉన్నటువంటి మేనిఫెస్టో అక్కడ పెట్టండి. మీరు దాంట్లో మీ దగ్గర సమాధానం ఉందా? 2 కోట్ల ఉద్యోగాలు నేను ఏమంటున్నానంటే అది ఇప్పటికి కూడా కంటిన్యూషన్ లో ఉంది. ఇంకా అవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ వస్తా ఉన్నాయి. ప్రతి నెల ఇస్తా ఉన్నారు. డెవలప్మెంట్ సెంటర్ కనీసం తెలంగాణ రాష్ట్రాల్లో వీళ్ళ సోయి కూడా లేదు. వీళ్ళు 6 గ్యారెంటీ హామీలు దీనికోసమే వీళ్ళ కోట్లేసింది తెలుసా? 15 లక్షలు దీనికోసమే రూపాయలు విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇస్తానే ఎక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే ఎంతసేపు నువ్వు గిరే వాళ్ళకి కావాల్సింది ఏమీ లేదు. చెప్పండి 15 లక్షలు వీళ్ళ చేత కాదు. ఇది దద్దమ్మ ప్రభుత్వం. ఇది దద్దమ్మ కాదండి, పనికి వాళ్ళ ప్రభుత్వం. ఇది మీది పనికి వాళ్ళ ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ కేవలము సంపన్నులకు కాదు. తెలంగాణ రాష్ట్రంలో 1,25,000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఎవరి డబ్బులు రోడ్లను డెవలప్ చేశారు. మరి ఎవరి డబ్బులని మీరు రేట్లు పెంచుతున్నారు? ఎవరు పెంచుండు? పెట్రోలియం ప్రొడక్ట్స్ పెంచుతారు. సామాన్యులు నటి బీర్ బాటిల్ మీద 30 రూపాయలు పెంచారు. బీర్ బాటిల్ మీద ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మీరు ఏం చేస్తారు? వికసిత భారత్ లక్ష్యం, వికసిత భారత్ లక్ష్యం. నువ్వు మరి మీరు చేసింది ఏంటి? మీరు మీ చేతగాంది ఏంది? 15 కాలంలో 1,58,000 తెలంగాణలో అప్పల ముంచేరు వీళ్ళు వచ్చి కంప్లీట్ చేశారు. రేట్లు ఎందుకు పెంచారు అని ఆయన అంటున్నారు. జిఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ప్రొడక్ట్స్ వీళ్ళ దాంట్లో నేను ఏమంటున్నంటే సరే కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టండి. వీళ్ళ పన్ను రాష్ట్ర వాటా ఉంది కదా, వాళ్ళు తగ్గించమని చెప్పండి. తగ్గించమని చెప్పండి తగ్గించమని చెప్పండి ఆదాయం కావాలి తగ్గించమని చెప్పండి చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో అది వీళ్ళకంటే ముందల 2023 ఎన్నికల ముందల చాలా రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు తగ్గించిన మాట వాస్తవం. కానీ అప్పుడు కేసీఆర్ గారు తగ్గించలేదు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఇదే పక్కన కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తగ్గిన పెట్రోల్ ధరలు ఇప్పుడు పెరిగాయి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అంతకుముందు 5 ఏళ్ల పాటు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇక్కడ మనం క్లియర్ గా గమనించాల్సింది ఒకటేనండి, 2 జాతీయ పార్టీలు. ఇప్పుడు తెలంగాణ గురించే మాట్లాడదాం మనము. తెలంగాణని అంటే బైబర్గేషన్ జరగక ముందు పాలించింది ఎవరండి? తెలంగాణని కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చిన మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించి అప్పులు చేసిపోయారు అని అన్నారు అన్నగారు. మరి అంతకంటే ముందు 60 ఏళ్ళు ఉన్న
ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు తెలంగాణని ఎందుకు చిన్న చూపు చూసారండి? ఎందుకు ఈ అప్పులు చేయాల్సి వచ్చింది? అదెందుకు ఆలోచించారండి? అంతకంటే ముందు మన తెలంగాణలో ధాన్యం ఎంత పండుతుండే, ఇంటింటికి నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయినారు, ప్రాజెక్ట్